అన్న తమ్ములు అక్క అక్క చెల్లెళ్ళు ఉంది అంటే తండ్రి స్వార్జితాన్ని భాగాలు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఒక తండ్రి స్వార్జితం కానీ తాతయ్య సంపాదించిన గ్రాండ్ ఫాదర్ సంపాదించిన స్వార్జితం కానీ పంచుకునేటప్పుడు చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే పల్లెటూర్లు వదిలేసి పట్టణాలు వచ్చేసి స్థిరపడిపోయి మా తమ్ముడో మా అన్నో మా చిన్నానో పెద్దనాన్నో అందులో పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసాము మాకు అంటున్నారు. ఇప్పుడు రేట్లు పెరిగిన తర్వాత వెళ్ళేసేసి అది మా భూమి మాకు కూడా ఓటా వస్తుందని కొట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్యలకి కానీ తమ్ముళ్ళకి కానీ ఆ ప్రాపర్టీని ఇచ్చేసి శ్రీధన ప్రాపర్టీ కిందకి వెళ్ళి కొంత తీసుకొని తర్వాత మళ్ళీ రేట్లు పెరిగిన తర్వాత మా నాన్న ఆస్తి మాకు సంబంధం ఉన్నది, మాకు కూడా హక్కు ఉన్నది, ఆడవాళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 25 ఏళ్ళ నుంచి మా తమ్ముడు అన్నయ్య సంపాదించి అనుభవిస్తున్న ఈ మా నాన్నగారి స్వార్జితం లేకపోతే మా తాతగారి స్వార్జితం ఏదైతే ఉందో అందులో మాకు కూడా ఓటా వస్తుందని వెళ్ళడం జరుగుతుంది. ఈ లోపు ఏంటంటే అన్నయ్యలో పాస్బుక్లు చేయించుకోవడము లేదా సేల్ డీల్ చేసుకోవడము, తల్లి ఇంట్లో ఉంటే కనుక తల్లి చేత గిఫ్ట్ డీల్ చేసుకోవడం, వీలునామా చేయించుకోవడం, వాళ్ళ ద్వారా డాక్యుమెంట్స్ అయిపోవడము, వాళ్ళ ఫేవర్గా డాక్యుమెంట్స్ పాస్బుక్ రావడం, వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి అమ్మడము, ఇలా చాలా ఇదవుతుంది. సో కొనుక్కునే వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒక వెంచర్లో ప్లాట్స్ కొనుక్కుంటే వేరు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కుంటే వేరు, లేకపోతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు లేదంటే ఒక ఇండివిజువల్ ప్లాట్స్ కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఆ పర్సన్కి ఉండే వారసులు ఎవరెవరు ఉన్నారు అందరూ కొంతమంది ఏంటంటే నేనే భార్యను అనేసి భార్యకే మొదట హక్కు ఉంటుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే భార్య పేరు మ్యూటేషన్ చేయించుకోవడము, లేకపోతే భార్య పేరుని ఏంటంటే పాస్బుక్లు తీసుకోవడము, అదే హౌస్ అయితే కనుక అపార్ట్మెంట్ అయితే కనుక భార్య పేరు కరెంట్ బిల్లు తర్వాత హౌస్ ట్యాక్స్ చేంజ్ చేసుకోవడము, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కొనుక్కున్నప్పుడు భర్తది భార్యకే వస్తుంది కదా అనేసి కొనేయడము, తర్వాత పిల్లలు వచ్చి కేసులు వేయడం, మగపిల్లలు ఆడపిల్లలు కూడా వచ్చి కేసులు వేయడము, ఆ కేసులో ఇరుక్కోవడం, ఆ ప్రాపర్టీ కోర్టులో ఉండిపోయి ఆర్థికంగా దెబ్బతినడం అని జరుగుతుంది. సో ఈ పార్టీషన్లో అన్డివైడెడ్ షేర్ ఎలా ఉంటుంది, పార్టీషన్ చేసుకున్న ల్యాండ్ ఎలా ఉంటుంది, ఆ పార్టీషన్ చేసుకున్నప్పుడు ఒక 1000 గజాలు ఒక 5 పంచుకోవాల్సి వస్తే ఎలా పంచుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తెలిసి కొనుక్కోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే చిన్న చిన్న అంటే ఫ్లాట్స్ కానీ చిన్న చిన్న ప్లాట్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే కొంచెం లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఏదో లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుని లేకపోతే ఏదో ఆస్తులు అమ్ముకుని ఇల్లు కొనుక్కుని మనకు ఒక ఇల్లు ఉండాలి లేకపోతే ఒక ప్లాట్ ఉంటే ఫ్యూచర్లో మనం ఇది కట్టుకోవచ్చు అనేది దాంట్లో ఎన్నో రకాలుగా లైఫ్ సాక్రిఫైసెస్ కొనుక్కుంటారు. అది భర్త చనిపోయినాక భార్య వచ్చి అమ్మేస్తుంది, అది కొనేసుకుంటారు, ఇల్లు కట్టేసుకుంటారు. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఒక కూతురు వచ్చి మా నాన్న ఆస్తి ఎవరికి రాయి కూడా చనిపోయారు, మా అమ్మ ఒక్కతే వారసురాలు కాదు, నేను కూడా వారసురాలని, నాకు కూడా ఓటా కావాలంటది. ఆల్రెడీ కొడుకులు ఇన్ఫ్లుయెన్స్ అయి తల్లి చేసేసిన కొంతమంది ఏంటంటే మేము విట్నెస్గా తీసుకున్నాం కొడుకుల్ని లేకపోతే కూతుర్ని విట్నెస్గా తీసుకున్నాం అని కూడా కొంతమంది అంటారు. అలా కాదు, డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వచ్చిన సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే చనిపోయిన వ్యక్తికి ఎవరికి రాయకుండా చనిపోతే కనుక అతనికి ఎంతమంది వారసులు ఉన్నారు అని చెప్పేసి ఆ వారసులు ఏంటంటే ఫస్ట్ లీగల్ హెయిర్ భార్య అవుతుంది, సెకండ్ పిల్లలు ఎంతమంది ఉంటే అంత వస్తారు. ఆడపిల్లల మగపిల్లలని సమానం అనేది తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా సమానమే, ఇద్దరు కూడా 5గురికి అంటే 2 కొడుకులు 2 కూతుర్లు ఉండి భార్య ఉంటే కనుక భార్య ఒక్కదాని అయితే సంతకాలు పెట్టి సేల్ డీడ్ రాయించుకుని లేకపోతే భార్య పేరున డాక్యుమెంట్ ఉంది కదా భార్య అబ్సల్యూట్ ఓనర్ అని చెప్పేసి మీరు కొనుక్కుంటే కనుక డెఫినెట్గా మీరు లీగల్ ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. అలా కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొడుకులు ఉన్నారు, కొడుకులు సంతకం పెట్టారు అంటారు. కొంతమంది మాకు ఆడపిల్లలు లేరు అని అంటారు. అంటే ఎక్కడో ఉంటారు కదా ఎలా తెలుస్తారని మోసం చేసి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. మీరు అందుకని ఏం చేయాలంటే కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏ వ్యక్తి పేరునైనా సేల్ డీడ్ ఉంటే కనుక ఆ సేల్ డీడ్ అతను ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా చనిపోయి ఉంటే కనుక అతనికి సంబంధించిన వారసులందరూ కూడా కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురండి అని మీరు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏంటంటే 95% ప్రాబ్లమ్ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. లేదంటే 2 కొడుకులు ఒక తల్లి ఉండేసేసి
చెల్లికి వాళ్ళకి వీళ్ళకి ఏమి ఇవ్వవసరం లేదు, అక్కకి వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, మేము మేమే కొడుకులు, మేమిద్దరమే, ఇంకెవరు లేరని చెప్పి అమ్మించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఈ దీంట్లోకి తీసుకొస్తే కనుక వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారు, వాటా అడుగుతారు, లేకపోతే మేము అమ్మమ్మ మా వాటా మాకు ఇచ్చేయండి అంటారని చెప్పేసేసి ఇలా మిస్లీడ్ చేసి అమ్మేయటం అని జరుగుతుంటది. ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్ని కూడా కొనుక్కునే వాళ్ళు, పర్చేస్ చేసేవాళ్ళు కానీ లోన్ ఏమున్నదండి, ఏ బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేస్తుంది. ఈవెన్ ఐటీస్ లేకపోయినా కూడా కొంతమంది ఐటీ క్రియేట్ చేస్తున్నారు, రకరకాల బ్యాంక్స్ మేమిస్తాం అంటారు. లోన్ ఉంది కాబట్టి ఇప్పుడు హైడ్రా విషయంలో చూస్తే ఇంటికి లోన్ ఉంది, డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేని ఇంటికి ఎలా ఇస్తారు అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. లోన్ అనేది ప్రైవేట్ బ్యాంకులో, నేషనలైజ్డ్ బ్యాంకులు కొంచెం క్లియర్గా చూస్తాయి. అంతవరకు ఈజీ కాదు లోన్ తీసుకోవడము. కానీ వాళ్ళకున్న డాక్యుమెంట్ పెట్టి ఒక 14 to 15 years డాక్యుమెంట్ పెట్టేసి కూడా లోన్లు తీసుకుంటారు. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కానీ పబ్లిక్ సెక్టార్స్లో ఉన్న బ్యాంక్స్ కానీ ఏంటంటే వాళ్ళు ఈజీగా లోన్స్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. లోన్స్ ఉన్నంత మాత్రాన 100% లీగల్ డాక్యుమెంట్ ఉంది, 100% లీగల్ సెక్యూరిటీతో మేము కొనుక్కున్నామని ఎవరో అనుకుని దాన్ని బ్లైండ్గా కొంటే కనుక మీకు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వారల్ పార్టీషన్ చేసేసుకున్నాం అంటారు. వారల్ పార్టీషన్ ఎప్పుడు వ్యాలిడ్ కాదు. లేకపోతే మా తమ్ముడు మా ఫాదర్ వీల్నామా రాసేసారని, వీల్నామా కూడా అన్రిజిస్టర్డ్ వీల్నామా ఆల్వేస్ డిస్ప్యూట్. అందుకని ఏంటంటే ఏ రిలేటెడ్ డాక్యుమెంట్ ఉన్నా కూడా ఆ వ్యక్తి చనిపోతే కనుక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోమని మీరు చెప్తేనే అది మీకు కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయకోకుండా మీరు కొనుక్కున్న ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు.